క్యాన్సర్ వ్యాధికి అంతర్జాతీయ ప్రమాణాలతో కాంటినెంటల్లో వైద్యం అందిస్తున్నామన్నారు కాంటినెంటల్ చైర్మన్ గురు ఎన్ రెడ్డి. అరుదైన బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఓ మహిళ అధునాతన థెరపీతో ద్వారా వైద్యం అందించామని చెప్పారు. మరో మహిళకు 15 కిలోల కణితిని ఊటర్స్లో తీయడం జరిగిందని గురు ఎన్ రెడ్డి వివరించారు. లక్షల ఖరీదు చేసే ఈ వైద్యాన్ని తక్కువ ఖర్చులో అందించామన్నారు గురు ఎన్ రెడ్డి. ట్రీట్మెంట్స్ అయినప్పటికీ కూడా ఈ డాక్టర్ గారు ఈ ఇమ్యూనోథెరపీ, డెండ్రైటిక్ సెల్ థెరపీ ద్వారా మనం ట్రై చేస్తాము. దీని నుంచి ఇప్పటివరకు పబ్లిష్ చేసిన లిటరేచర్లో పేషెంట్స్ కొన్నాళ్ళు బ్రతకొచ్చు అనేసి ఆ పేషెంట్తో అంతా మాట్లాడేసి బాగా కష్టపడి ఇదంతా అరేంజ్ చేసి ఆ ట్రీట్మెంట్ డాక్టర్ గారు ఇచ్చారు. మొన్న 48 అవర్స్ కింద పేషెంట్ ఆల్రెడీ మా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయింది. అయినందుకు నేను బాగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే 35 ఏళ్ళు 36 ఏళ్ళు ఉన్నప్పటికీ అందరికీ బతకాలనే ఆశ ఉంటుంది కదా. సో దాట్ ఈస్ ద ఫోర్ సైట్ హియర్ అట్ ది డాక్టర్స్ అట్ కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్. మేము ప్రతిసారి కూడా కొత్తగా ఏమొస్తుంది, మనం అది ఇక్కడ ఇండియాలో ఇవ్వగలుగుతామా, ఇచ్చినప్పటికీ కూడా దాని ఖరీదు ఏముంటుంది, 10 కోట్లు 5 కోట్లు ఉంటే మనం అది చేసే ప్రసక్తి కాదు. కానీ మనకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మన దేశంలో చాలామందికి మన హెల్త్ కేర్ గురించి ఇంకా మనం అందరం కోపం వస్తుంటుంది, అది లేదు ఇది లేదు, డాక్టర్స్ లేరు. కానీ టుడే ఇండియాస్ హెల్త్ కేర్ ఈజ్ బికమింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. మనం ఎందుకంటే బయటి ప్రపంచంలో డాక్టర్ను చూడాలంటే, ఇటువంటి దానికి క్యాన్సర్ స్పెషల్ చూడాలంటే 3 నెలల వెయిటింగ్ టైం ఉంటుంది, 4 నెలల వెయిటింగ్ టైం ఉంటుంది. మన దగ్గర డాక్టర్ని పట్టుకొని 1 డేలో వచ్చేసి క్విక్లీ అరేంజ్ చేసుకొని, సో దోస్ ఆర్ ది ఫెసిలిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ అందులో కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ ఇంతమంది డాక్టర్స్ ఉన్నప్పటికీ ఇటువంటి కొత్తగా థెరపీ అందజేసినందుకు నేను చాలా గర్విస్తున్నాను. నాకు పేషెంట్ వచ్చినప్పుడు నాకు డబ్బు వస్తుంది, ఇది ఇస్తే నాకు ఇన్కమ్ పెరుగుతుంది అనే భావంతో ఏ డాక్టర్ లేడు. క్యాన్సర్ విల్ బి క్యూర్డ్. ఇవంతా ఎందుకు అవుతుంది? నెక్స్ట్ 30, 40, 50 ఇయర్స్లో విల్ బి గేమ్ చేంజర్. క్యాన్సర్ అనే పదం మనం వినకపోవచ్చు, సైన్స్లో వినకపోవచ్చు. డయాబెటీస్ అనేది దేశంలో బై 2100 కంప్లీట్ అయ్యే వరకు దే మే నాట్ బి ఎనీ డయాబెటీస్. ఇన్ని కొత్త మాత్రలు ఒప్పించినప్పటికీ అందరూ ఇంటే ఉన్నారు కదా. యూఎస్లో ఒజంపిక్ అనేసి, ముంజారో అనేసి, ఇప్పుడు అమెరికాలో 110 million పీపుల్ ఆర్ ఫ్యాట్ అండ్ డయాబెటిక్. దిస్ డ్రగ్ హెస్ బికమ్ ఎ గేమ్ చేంజర్. సో దే ఆర్ థింకింగ్ దట్ డయాబెటీస్ కెన్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది ఫేస్ ఆఫ్ అర్త్. సో రీసెర్చ్ ఇవన్నీ అయినప్పటికీ కూడా మనకు మన స్థాయిలో, మన దేశంలో, మన సిటీలో వాట్ ఈజ్ అవైలబుల్, వాట్ వీ కెన్ గివ్, అది ఎప్పుడు మనం ముందు చూపుతో ప్రాక్టీస్ చేస్తే దట్స్ ద బెస్ట్ వాట్ వీ కెన్ గివ్. అండ్ దట్ ఈస్ కాంటినెంటల్స్ పద్ధతి, అండ్ దట్ ఈస్ ద ప్రోటోకాల్స్ దే ఫాలో.